వామ్మో! ఒకసారి మా వారు ఇలానే పెట్టిస్తే తిననంటే తిననన్నాను. కానీ ఇప్పుడు నేను దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అసలు ఇలా ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో! నాకైతే భలే నచ్చేసింది. దీని కాంబినేషన్‌లో పచ్చిమిర్చి ఇంకా నచ్చేసింది. ఇంతకుముందు మా వారు ఎన్నిసార్లు బ్రతిమాలినా ఎందుకో నచ్చేది కాదు. నిన్న ఒక వీడియో చూసాను అంతే, నాకు వెంటనే ఇలా చేయాలనిపించి తినాలనిపించేసింది. ఇంకా ఆలస్యం లేకుండా చేసేసాను. అదేనండి మన చద్దన్నం. దానిలో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఏమన్నా ఉందా? నాకు తెలిసి మీలో కూడా చాలా మందికి ఇలా ఇష్టం ఉండే ఉంటుంది. ఉల్లిపాయ కంటే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. ఇది నైట్ మిగిలిన అన్నం. ఎప్పుడు నైట్ అన్నం మిగిలిన మార్నింగ్ జీరా రైస్, వామ్ రైస్ అలా చేసేదాన్ని. ఈసారి మాత్రం చద్దన్నం చేయాలనిపించేసింది. అందుకే కాచి చల్లార్చిన పాలు వేసేసి, కొద్దిగా పెరుగు వేసేసి, చక్కగా మిక్స్ చేసేసి, దానిలో ఒక ఉల్లిపాయ పెట్టేసి, ఒక 2 పచ్చిమిర్చి పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేశాను. ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా, ఎప్పుడెప్పుడు నేను ఆ చద్దన్నం తినాలా అన్నట్టుంది నా ఉత్సాహం. ఇంకా మార్నింగ్ లేవడమే, లెగిసి చక్కగా చద్దన్నం అయితే తినేస్తున్నాను. దీనిలో నాకు ఆనియన్ కాంబినేషన్ కంటే పచ్చిమిర్చి కాంబినేషన్ బాగా నచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లేవండా, లేకపోతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసేవి. అసలు ఈ చద్దన్నం తింటుంటే ఏమన్నా ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందండి అసలు టేస్ట్. నిజంగా మీరు నమ్మరు, నేను ఇలాగ పెళ్లికి ముందు తినలేదు, పెళ్లి తర్వాత తినలేదు. ఫస్ట్ టైం నేను ఇలా చేసుకుని తింటున్నాను. పెరుగన్నం తిన్నాను కానీ ఇలా నైట్ టైం ఇలా పెట్టయితే తినలేదు. అసలు నిజంగా సూపర్ గా ఉందండి.